हेलो, नमस्ते, आदाब, वेलकम टू वर्ल्ड्स बिगेस्ट रियलिटी షో బిగ్ బాస్ సీజన్ 9 డబల్ హౌస్ డబల్ డోస్. రేపు శనివారం నాడు ఎపిసోడ్కి నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయి ప్రతి ఇయర్ లాగా ఆనవాయితీ ప్రకారంగా మనం మొదలుపెట్టిన ప్రక్రియ ఇది. సో ఈ వీడియో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుందని మీకు తెలుసు. అండ్ ఇక్కడ మనం మాట్లాడిన వర్షన్ కూడా అక్కడ డెలివరీ అవుతుంది. లైక్ మనం ఎవరితో ఎలా మాట్లాడతారు, ఏ పాయింట్స్ మెన్షన్ చేస్తారు, అండ్ ఎట్లుంటుంది, ఎవరి మీద సీరియస్ అవ్వచ్చు, ఎక్కడ ఫన్ జనరేట్ చేయొచ్చు, ఇట్లాంటివి కూడా మనం చెప్పినాం చాలాసార్లు. ఈవెన్ కొన్ని సీజన్స్లలో అయితే వాళ్ళకి నామకరణాలు కూడా చేసినాం. మనం మాట్లాడిన స్పై వర్సెస్ స్పా లాంటివి కూడా అక్కడ ప్రదర్శించబడ్డాయి. అక్కడ నాగార్జున గారి నోటి నుంచి చెప్పబడ్డాయి. మొక్కా బ్యాచ్, చుక్కా బ్యాచ్ కాడికి వెళ్ళి ప్రతిదీ మనం పెట్టిన పేర్లన్నీ కూడా అక్కడ మీరు విన్నరు నాగార్జున గారి నోటి నుండి. ఇక దానికంటే మనం చెప్పింది ఆడ పలుకుతుంది అని చెప్పడానికి ప్రూఫ్లు నేను చెప్పక్కర్లేదు అని మీకు తెలుసు. మన సొంత డబ్బా కొట్టుకోవడం పక్కన పెట్టి ఈరోజు రేపటి నాగార్జున సార్ ఎపిసోడ్లో నాగార్జున గారు అడిగే క్వశ్చన్స్ ఏముండొచ్చు, ఎటువంటి వర్షన్ చూడబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట. మన స్వాతి పికిల్స్లో ఫుడ్ టేస్ట్ చేశారనంటే ఎవరైనా అనాల్సిందే నా సామిరంగా. టేస్ట్ సుర్రు సుమ్మైపోద్ది. ఆర్డర్ పెట్టుకోవడానికి www.swatipickles.comని విజిట్ చేయండి. అలాగే వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పటి వరకు మనకి ఆ గుండంకుల ఇష్యూ కావచ్చు, షాంపూ డబ్బా ఇష్యూ కావచ్చు, కోడిగుడ్డు ఇష్యూ కావచ్చు, ఇట్లా ఏదో ఒక రకంగా ఇష్యూస్ జరిగి షో సక్సెస్ ఫార్మేట్లో ముందడికి పోతుంది గట్టిగా. అప్పుడు సీజన్ 7లో మనకి శివాజీ అన్న ఫస్ట్ వీకే రచరచ చేసి, షకీలా మేడం వాళ్ళంతా కూడా, అంటే తేజ వీళ్ళంతా కూడా ఒక ఫన్ జనరేట్ చేసినట్టుగా ఒక ఎంటర్టైనింగ్ యాంగిల్లో మంచిగా ముందడికి పోతుంది కదా. సీజన్ 7 వైబ్స్ కనబడుతున్నాయి కదా. సో నాగార్జున గారు కూడా అంతే యాక్టివ్గా అడిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అయినా కానీ బీబీ టీం 2 వర్షన్స్ అనుకుంటుంది. మన మ్యాక్సిమస్ డెక్స్మస్ మెరిడియస్ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను లీకులు చెప్పాలంటే ఈ సీజన్కి నేను చెప్పినంత ఇంకెవ్వరు చెప్పలేరు. అన్ని లీకులు చెప్పచ్చు. కానీ ఒక్కటే ఒక పోస్టర్ నన్ను ఆపింది తెలుసా. బీబీ టీం చాలా కష్టపడుతుంది, మీరు లీకులు చేయకండి అని ఒక పోస్టర్ పెట్టారు అగ్ని పరీక్ష టైంలో. ఆ సర్ప్రైజ్ని సస్పెన్స్ ఉంచమని ఒక్కదానికి రెస్పెక్ట్ ఇచ్చి నేను ఆగిపోయినబ్బా. లిటరల్లీ నేను ఆగినా కానీ ఈ సప్పుడు మాత్రం అవుతలేదు. పక్కింటి కన్స్ట్రక్షన్ వరకు నేను అప్పటి నుంచి రికార్డ్ చేద్దామని చూస్తానా, ఎవరితలేదు. ఆరిటికి పోతారనుకుంటే ఆరిటికి కూడా పోతారు వీళ్ళ డెడికేషన్ పాడుగాని ఏడైంది. సరే సారీ, క్షమించాలి. కంటిన్యూ చేద్దాం. నిజంగా నాకు ఈ సీజన్ కనుక నాగార్జున గారు సీజన్ 7లో ఉన్నట్టుగా ఉంటే, గట్టి వర్షన్ ఇస్తే కనుక సూపర్ హిట్ అవుతుంది అబ్బా. ఎందుకంటే నాగార్జున గారు అడగడానికి కావాల్సిన క్వశ్చన్స్ ఒక 100 క్వశ్చన్స్ హరీషు, ఒక 200 క్వశ్చన్స్ మనీషు రెడీగా పెట్టుకున్నారు. కానీ వాళ్ళిద్దరిని గట్టిగా అడిగితే నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు ఏం పర్ఫార్మెన్స్ ఉండదుగా. అయ్యో నాగార్జున గారు అంత తిట్టాక మనం ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే, అసలే హరీష్ చాలా తెలివికలు టక్కన మార్చుకోగలుగుతాడు కాబట్టి అసలే మనం ఏం చేయొద్దు అయ్యా అని చెప్పి సైలెంట్ అయిపోయారు అనుకో, ఈ మాత్రం కంటెంట్ కూడా రాదు కదా అని చెప్పి వాళ్ళ బాధ ఉంటుంది. సో 2 వర్షన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఒక వర్షన్ వచ్చేసి యాజ్ యూజువల్గా ప్రతిసారి నాగార్జున గారు ఫస్ట్ వీక్ ఏం చేస్తారు, ఇది జస్ట్ మీకు హనీమూన్ పీరియడే కాబట్టి ఏమనట్లేదు, నెక్స్ట్ వీక్ ఇదే రిపీట్ అయితే మాత్రం సుర్రు సుమ్మైపోద్ది అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది. అంటే సంజన క్యాప్టెన్ అయినందుకు మెచ్చుకోవడం, రాము రాత్రి టాస్క్ బాగా ఆడినందుకు మెచ్చుకోవడము, అండ్ టాస్క్ బాగా ఆడని వాళ్ళని కొంచెం తిట్టడం, హరీష్ని మనీష్ని లైటర్ వేలో బాగా ఆడుతున్నారు ఇంకా బాగా ఆడాలి, ఇట్లాంటి వర్షన్ ఉంటుంది. అండ్ రెండో వర్షన్ ఇట్లా ఉండదు, కంప్లీట్గా డిఫరెంట్, మనం ఊహించినట్టు కూడా ఉండదు. వాళ్ళ వర్షన్ సపరేట్గా ప్రిపేర్ చేసుకున్నారు. అదేంటి తెలుసా, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనే కాన్సెప్ట్లో ఎంతమంది కరెక్ట్గా పర్ఫామ్ చేసిర్రు. ఓనర్స్ లాగా బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరు, టెనెంట్స్ లాగా బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరు, ఓనర్స్ టెనెంట్స్కి ఎందుకు ఫ్రూట్స్ ఇస్తున్నారు, ఎందుకు ఫుడ్ ఐటమ్స్ ఇస్తున్నారు, ఎందుకు టీలు కాఫీలు ఇస్తున్నారు, అసలు బిగ్ బాస్ అది చెప్పిండా, ఎందుకు ఆ ఎంటర్టైన్మెంట్ని పెట్టి మీరు నన్ను ఎంటర్టైన్ చేస్తే మీకు ఇది ఇస్తా అని పెట్టి కంప్లీట్గా టెనెంట్స్ ఓనర్స్ అనే రూల్ని బ్రేక్ చేసారు అని చెప్పి కంప్లీట్గా ఓనర్స్ అందరినీ సైడ్కి నిలబెట్టి, మీ ఓనర్స్ ఇంట్లో మీరు ఇట్నే బిహేవ్ చేస్తారా, ఒకవేళ మీరు ఇంట్లో ఎక్కడన్నా రెంట్కుంటే మీ ఓనర్స్ ఇంట్లో ఇట్నే బిహేవ్ చేస్తారా, మీ ఓనర్స్ తోటి ఇట్నే ఉంటారా, మీ ఇంటికి వచ్చే సర్వెంట్స్ తోటి ఇట్నే ఉంటారా, ఇట్లాంటి క్వశ్చన్స్ వేసి అందరినీ ఓనర్స్ని శ్రీజ, ప్రియ, మనీష్, హరీష్, కళ్యాణ్, డిమాన్ పవన్, డిమాన్ పవన్కి ఇంకా గట్టిగా క్లాస్ పడబోతుందని ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే దీస్ బోత్ స్పెషల్లీ డిమాన్ పవన్ అయితే ఏం లేదు, డిమ్ ఆన్ పవన్ అయితే కళ్యాణ్ ఏమైంది నీ పర్ఫార్మెన్స్ ఇది అగ్ని పరీక్షలో అదరగొట్టినట్టే ఉన్నావు కదా, ఇక్కడేంది ఏం లేదా, ఫైర్ లేదా, సోల్జర్ ఫైర్ చూపించట్లేదు ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కళ్యాణ్ మీద వాళ్ళకి హోప్స్ ఉన్నాయి.
డివైన్ పవన్ నుంచెల్లి ట్రాక్సే ఉన్నాయి. కానీ ఈయన మీద హోప్స్ ఉన్నాయి. కానీ కళ్యాణ్ ఏం మాత్రం పర్ఫార్మెన్స్ కనిపిస్తలేదు. ఎక్కడ కూడా గట్టి వాయిస్ వినిపిస్తలేదు అనేది ఖచ్చితంగా అడగబోతున్నారు. సరే, ఓనర్‌లకు మాత్రం గట్టి షంటింగ్ పడబోతుంది. నెక్స్ట్ వీక్ కూడా ఓనర్‌లుగా వీళ్ళనే కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంది. ఓనర్‌లంటే ఓనర్‌లాగా బిహేవ్ చేయాలి అని చెప్పొచ్చు. అండ్ టెనెంట్స్‌కి ఓనర్‌లు అయ్యే అవకాశం నెక్స్ట్ వీక్ టాస్కుల ద్వారా పెడతారు. టెనెంట్స్ టు ఓనర్స్ అయ్యే అవకాశం నెక్స్ట్ వీక్ టాస్కుల ద్వారా పెట్టి, అప్పుడు ఎవరైతే అన్ని టాస్కులు ఫినిష్ అయ్యి ఎవరైతే బెస్ట్ పర్ఫార్మర్స్ ఉంటారో వాళ్ళని ఓనర్స్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ సంజన గల్రానికి స్పెషల్ పవర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నాగార్జున గారి సండే ఎపిసోడ్లో ఉంటుంది, అది ఉంటే. సరే, కంటిన్యూ చేద్దాం బై. ఎలా ఉండబోతుంది? ఫస్ట్ వర్షన్ చెప్పినా కదా, హనీమూన్ పీరియడ్. సెకండ్ వర్షన్లో క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే మ్యాక్సిమం మనం అనుకున్న క్వశ్చన్స్ అన్నీ పడవచ్చు. అండ్ ఇందులో కొన్ని స్కిప్ చేస్తారు. ఏంటిది? ఓనర్స్లో ఇప్పుడు మనీష్ ఓనర్ లాగా, అంటే స్ట్రిక్ట్ ఓనర్ లాగా బిహేవ్ చేస్తుండు కదా, నువ్వు మరీ స్ట్రిక్ట్ ఉన్నావని అనరు. కానీ క్వశ్చన్స్ మాత్రం ఎలాంటివి ఉంటాయంటే, ఇప్పుడు బాడీ షేమింగ్లు, ఈ గుడ్డు దొంగతనాలు ఇట్లాంటివి కదా, వాటి మీదకి వెళ్ళి ఉంటుంది. సరే, నాగార్జున గారు రాగానే ఫస్ట్ ఏముంటుంది? హలో నమస్తే, ఇది అన్నీ అయిపోయిన తర్వాత, సంజన అదరగొట్టావమ్మా, అదరగొట్టావు, నీకోసం ఆడిన శ్రీజ కూడా పిట్ట కొంచెం కూతగానం అదరగొట్టింది, నువ్వు అన్న సైకోనే కదా నిన్ను గెలిపించింది, నీ పక్కనే ఉండొద్దన్నావుగా, నిన్ను గెలిపించి క్యాప్టెన్సీ రూమ్లో పెట్టింది. ఇలాంటివన్నీ చెప్పే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఇలాంటివన్నీ చెప్తారు. ఎక్కడైతే సైడ్ నుంచి, అంటే ఐ మీన్ బ్యాక్ పిచ్చింగ్ చేసుకుంటూ, బ్యాక్ బైటింగ్ చేసుకుంటూ సంజన ఇమాన్యుల్ తోటి శ్రియా గురించి నెగిటివ్గా మాట్లాడిందో, ఆ నెగిటివ్ మాటలు సంజనాకి గుర్తు చేస్తూ, నువ్వన్న సైకో పిల్లనే నిన్ను నిలబెట్టింది, నువ్వన్న తింగరి పిల్లనే, నువ్వన్న హార్ష్గా మాట్లాడే పిల్లనే నిన్ను క్యాప్టెన్ చేసి అక్కడ కూర్చునబెట్టింది. ఇలాంటివన్నీ చెప్తారు. చెప్పి సంజనాకి 2 వర్షన్స్ అలా, అంటే నువ్వు అన్నో చూసినావు, నువ్వు నోరు జారినావు, నువ్వు మిస్టేక్ చేసినావు అని చెప్తూనే నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నావు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి మరీ తీసి పారేసినట్టు మాట్లాడకుండా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నావు అని చెప్తారు. అండ్ గుడ్డు దొంగతనం గురించి వస్తే, గుడ్డు దొంగతనాన్ని కంప్లీట్ కామెడీగా ప్రజెంట్ చేయబోతున్నారు అనేది ఇన్ఫర్మేషన్. అంటే అదొక కామిక్ సిరీస్, అంటే ఐ మీన్ ఒక సీక్వెన్స్ అంతా కామిక్గా ప్రిపేర్ చేసి, ఒక బ్యాక్గ్రౌండ్లో ఫన్నీ మ్యూజిక్ వేసి, దొంగ 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 అమ్మో దొంగ అనేటట్టుగా వేసి, ఆమె గుడ్డు దొంగతనం చేసి అమ్మ దొంగ అప్పనంగా దోచేస్తాడు టన్నన ఉంది కదా, అదంతా వేసేసి అది ఉంటుంది, ఏ టటాటే టటాకే చెయ్యి పడిందో టాకే, అట్లా మ్యూజిక్లు వేసుకొని అట్లా తీసుకొని గుడ్డు దొంగతనం చేసుకుని వచ్చేది. అక్కడ బర్నీ చూసేది, తనుజ చూసేది. ఆ తర్వాత బర్నీని తనుజని నిలబెట్టి, మరి చూసినప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు, అంత ఇష్యూ అయ్యేదాకా ఎందుకు చెప్పలేదు వాళ్ళని అడుగుతారు. దొంగతనం చేయడం వల్ల కంటెంట్ వచ్చింది కాబట్టి ఆమెను గట్టిగా వేసుకోకుండా వీళ్ళని అడిగి, వాళ్ళని కూడా ఇంత ఇష్యూ జరగకుండా ఉండేది మీరు చెప్తే, కానీ మీరు చెప్పలే. అండ్ రాము అమాయకత్వాన్ని ప్రశ్నించి, నీకు చెప్పిందా చెప్పలేదంటే ఏమో సార్ అంటాడు, ఎందుకంటే అక్కడ క్లారిటీగా చెప్పలే ఆయనకి. సో అక్కడ ఎందుకు మరి నీకు తెలిసినట్టుగా మాట్లాడినావు అంటే, ఏమో సార్ ఆమెనే తీసి ఉండొచ్చు, ఆమె నవ్వుతుంది కదా అని చెప్పినా అని చెప్పొచ్చు. ఇలాంటివన్నీ జరిగే సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే అక్కడ నుంచి వచ్చే సమాధానాలు నేను గెస్ చేయలేను, కానీ ఇట్లా ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్ అట్లుంటాయి. ఆ గుడ్డు టాపిక్ని అంతా కూడా గాడిద గుడ్డు అన్నట్టు చేసి ఇడిచిపెడతారు. ఎందుకంటే అది చాలా కంటెంట్ ఇచ్చింది, చాలా ఫైర్ తీసుకొచ్చింది, హౌస్ అంతా కూడా రెబల్ అయ్యేటట్టు చేసింది, చాలామంది ఒరిజినాలిటీస్ బయటపడేటట్టు చేసింది. కాబట్టి అలాంటి కంటెంట్ ఇచ్చిన కంటెస్టెంట్కి ఆ ఎగ్ టాపిక్లో నెగిటివ్ చేసి ప్రశ్నించి ఇంకొకసారి ఎటువంటి పర్ఫార్మెన్స్ చూపించకుండా చేయరు. బీబీ టీం కొంచెం షార్ప్గా ఆలోచిస్తుంది కాబట్టి చెప్తున్నా. రైట్, ఇది అయిపోయిందా? ఎగ్ టాపిక్ని అట్లా లైట్ చేస్తారు. అండ్ షాంపూ డబ్బా టాపిక్లో మాత్రం కొంచెం గట్టిగానే, మీ ఇంట్లో అయితే అట్లా పెట్టుకుంటావా, కింద పెట్టుకుంటావా అంటే, సో నేను పెట్టుకుంటా అంటది ఈమె, నాకు కంఫర్ట్ ఉంటుంది కాబట్టి వాష్రూమ్లో అట్నే పెట్టుకుంటా, అట్లాంటివి కూడా చెప్పొచ్చు, చెప్తుంది. ఆ తర్వాత అక్కడ ఆశా షైనికి ఈమెకి మధ్యలో జరుగుతున్న గొడవ గురించి డిస్కషన్ వస్తుంది. ఆ గొడవలో ఖచ్చితంగా సంజన బాత్రూమ్ దగ్గర, నాకు డస్ట్బిన్ దగ్గర టవల్స్ అవి పెట్టించారు, ఆ తర్వాత కూడా కంటిన్యూ అవ్వడానికి కారణం అదే. అండ్ ఆశా షైనికి సింపుల్గా సంజన గారు అని సారీ చెప్పకపోతే అడుగు, సింపుల్గా చెప్పేసి ఆమె సైడ్ అయిపోద్ది, అయిపోయింది అనిపిస్తుంది. అండ్ షాంపూ ఇష్యూ గురించి, అటు చిన్న చిన్న విషయాల గురించి సంజన అని మాట్లాడతారు. కానీ టాస్క్లు అంటే ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం ఖతర్నాక్ ఉంది. అసలు ఎక్కడ అంటే అక్కడ స్పేస్ లేదు, కానీ నువ్వు తీసుకున్నావు, అక్కడ నీకు ఎటువంటి టీం లేదు, అయినా నువ్వు టైం తీసుకున్నావు, స్పేస్ తీసుకున్నావు, ఏదో ఒకటి చేసి నీ మీదికి ఫోకస్ అయ్యేటట్టు చేసినావు, హౌస్ అంతా అలర్ట్ అయ్యేటట్టు చేసినావు, మొత్తం చిందరవందర గందరగోళం చేసి విడిచిపెట్టినా ఖచ్చితంగా అప్లోడ్ వస్తుంది. సంజన గురించి అయితే నాగార్జున గారి నోటి నుండి ఇవన్నీ వస్తాయి, నేను ఏవేవైతే అన్నానో ఇలాంటి మాటలు వస్తాయి. ఏంటి సంజన, ఒక సైడ్ అలాగా ఉంటావు, ఇలాగా ఉంటావు, మనం తమిళ్ పెట్టాం కదా, అలాగా ఉంటావు, ఇలాగ ఉంటావు, కామెడీ చేస్తావు, దొంగతనం చేస్తావు, వంట చేస్తావు, బాసిజం చూపిస్తావు, ప్రేమ చూపిస్తావు, అమ్మ అంటావు, ఇమాన్యుల్కి అమ్మలాగా ఉంటావు, అన్ని రకాలుగా ఉంటావు ఏంటమ్మా అని అంటే అదంతా ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి డైలాగులు పడితే పడ్డ తర్వాత
స్వీట్ చేసి ఇప్పుడు కామెడీ చేసి, స్కిట్ చేసి అందరిని నవ్వించి హ్యాపీ అవర్స్ లాగా చేద్దామని చెప్పి అక్కడ స్కిట్ నడిపిస్తుంది ఇప్పుడు లైవ్‌లో. నేను చెప్పిన మాట వినాలని చెప్పి రూల్ పెట్టింది. మొత్తం మానిటర్స్ అంతా నా హ్యాండ్ ఓవర్‌లో ఉండాలని చెప్పింది బిగ్ బాస్‌కి. మామూలు ముచ్చట కాదు. అక్కడ లైవ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ వంట గింట అంతా ఇప్పుడు బిగ్ బాస్ అడుగుతాడు అన్నట్టు. ఇప్పుడు హరీష్ సెపరేట్‌గా వంట చేసుకుంటా అంటాండు. బర్నీ, తనుజ చేసింది తినా అని సెపరేట్‌గా వంట చేసుకుంటా అంటాండు. ఇదంతా ఓకేనా అంటే, అసలు ఇదంతా టోటల్ సిస్టమే తీసి పారేయిరి. అందరు నా హ్యాండ్ ఓవర్‌లో ఉండాలి. నేనేం చెప్తే అది చేయాలని చెప్పేసిండు. ఈ వారం వాళ్ళందరూ రచ్చ అంతే. సరే అయితే ఇదంతా చూపిస్తావు, బాసిజం చూపిస్తావు. అండ్ ఆమె చేతులతోటి వంట చేసింది. ఆ స్వీట్ ప్రిపేర్ చేసింది. బనానా ఎక్కువ పండినాయంట. ఆ బనానాస్ తీసుకొని ఒక స్వీట్ చేసింది. క్యారమెల్ సిరప్ ప్రిపేర్ చేసి దాని నుంచి స్వీట్ తయారు చేసి అంతా చేసి పెట్టింది. అదంతా కూడా ఎవరికి తెలుసా? స్కిట్‌లో బాగా పర్ఫార్మ్ చేసిన వాళ్ళకి ప్రజెంట్ చేస్తదంట. అక్కడ జరుగుతుంది స్కిట్. ఈమన్యుల్ లేడీ గెటప్ ఏసి. ఇవన్నిటి గురించి కూడా మాట్లాడతారు. ప్రేమగా స్వీట్ చేసి పెడతావు, ఐస్ క్రీమ్ చేసి పెడతావు, ప్రేమగా ఇయన్నీ ఇస్తావు, మళ్ళీ అట్ ద సేమ్ టైం కౌంటర్‌లో ఇస్తావు, సీరియస్‌గా ఉంటావు అని చెప్పి ఇవన్నీ మాట్లాడే ఛాన్స్ ఉంది. ఓకే, సంజన టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక మర్యాద మనీషు అండ్ హరీషు మీతోటి లాస్ట్‌లో మాట్లాడతానికి కూర్చొని ఛాన్స్ ఉంది. అండ్ రాము రాథోడ్ గురించి మెచ్చుకుంటాడు. రాము రాథోడ్ నిజంగా చెప్తున్నా వెరీ వెల్ ప్లేడ్. చాలా కష్టపడ్డావు అండ్ ఇంకా కష్టపడు. అండ్ మాట్లాడొచ్చు కదా రాము. సరే ఒక పాట పాడు అని చెప్పి పాట పాడించుకునే ఛాన్స్ ఉంటుంది. రాము రాథోడ్ తోటి నాగార్జున గారు ఒక పాట పాడిస్తారు. ఆ తర్వాత ఇక తనుజ, బర్నీ వీళ్ళిద్దరి గురించి మాట్లాడతా. తనుజ చాలా బాగా వంట చేస్తున్నావు, చాలా బాగా ఉంటున్నావు, అంత బాగానే ఉంది. కానీ ఎందుకు ఏడుస్తున్నావు? వై యు ఆర్ క్రయింగ్? మళ్ళీ మాటికి ఏడవకు, ఇప్పుడు ఏడుస్తావా మళ్ళీ అని చెప్పి నాగార్జున గారు అడగచ్చు. ఆ ఏడుపు గురించి అడిగి ఇక నుంచి ఆ కుళాయి కట్టేయాలి, ఇంకొకసారి నువ్వు ఏడుస్తుంటే చూడాలని నాకు లేదు అని చెప్పి ఇలాంటివి చెప్పొచ్చు. అండ్ రీతు ఇంజురీ ఆ టైంలో నువ్వు ఆ మాట అన్నావు కదా, రీతు చాలా బాధపడ్డది కదా. రీతు చాలా బాగా పడ్డది కదా. సో రీతు ఇంజురీ నీ వల్లనే అయిందా, లేదంటే నిన్ను ఆపడానికి ఆమె ట్రై చేసిందా, అసలు ఎట్లా జరిగింది అని వీడియో వేసి ప్లే చేసి చూపించే ఛాన్స్ ఉంది. అండ్ అలా జరిగినప్పుడు నువ్వు అలాంటి మాటలు మాట్లాడడం తప్పమ్మా. ఎందుకంటే వాళ్ళ మనసు బాధపడుతుంది. ఇప్పుడు నిన్ను ఆపడానికి పోయి ఆమె పడలేదు, నార్మల్గా పడ్డందుకు నన్ను ఆపడానికి వచ్చింది, నన్ను పట్టుకోబోతుంటే పడ్డది అని ఇట్లాంటివి అంటే అలా మనసుకు గాయం అవుతుంది కదా, తలకాయకే కాదు కదా అని చెప్పి అనే ఛాన్స్ ఉంది. ఆ వీడియో వేసి ప్లే చేసి చూపించే ఛాన్స్ ఉంది. అండ్ ఆలూ కర్రీ ఇష్యూలో నేను నామినేట్ చేశారు కదా, అసలు ఆలూ కర్రీ సంగతి ఏంటో అడుగుతాడు. ఖచ్చితంగా ఆలూ కర్రీని చెడగొట్టిన వాళ్ళందరినీ నిలబెట్టి అడుగుతాడు. ఎవరు మసాలా వేసిర్రు, ఎవరు అల్లం వెల్లిపాయ వేసిర్రు, ఎవరు ఎక్స్ట్రా ఆలుగడ్డలు వేసిర్రు, ఎవరు ఎట్ట చేసిర్రు, అంటే అది టేస్టీగా ఉన్నాక ఇన్ని కంప్లైంట్స్ ఎందుకు ఇచ్చారు మీరు, దాని మీదకి అన్ని నామినేషన్లు ఎట్లా వేసిర్రు, అండ్ నామినేషన్లో అంతగానో ఎందుకు కోరారు, ఇవన్నీ వస్తాయి. హరీష్, నేను నీతో సపరేట్గా మాట్లాడాలంటే ఈ పాయింట్ మీద ఖచ్చితంగా. నెక్స్ట్ ఇంకా బర్నీ గారి గురించి. బర్నీ, నీకు ఆ ఎగ్ టాపిక్ అయితే ఇంతమంది అడిగినాం కదా, ఎగ్గు పెద్ద మనిషివి, పెద్ద రాయుడివి కదా నువ్వు, హౌస్కి మీ టీంకి అందరికి హెడ్ కదా. ఈ హెడ్ అని హెడ్ ఇర్కన్ చేస్తున్నావు. నీ కంటెంట్ అయితే సపరేట్గా కనబడతలేదు. నువ్వు అంతా ఈ పెద్ద మనిషి అది తప్ప ఇంకేం కనబడతలేదు. నువ్వు అసలు ఉన్నట్టు కూడా తెలుస్తలేదు. నువ్వు ఓన్లీ ఇదే చేస్తావా అంటే పంచాయతీలు చెప్పడానికి వచ్చినావా బిగ్ బాస్ హౌస్కి అని చెప్పి గట్టిగానే బర్నీ గారికి క్లాస్ బీకే ఛాన్స్ ఉంది. నీ ఆట ఏది, వాళ్ళ ఆట వీళ్ళాట యూనిటీ అని ఏదేదో టీటీటీజీ ఏం చేసి హౌస్లో టీ పెడుతున్నావు, ఇక్కడికి వచ్చి టీటీటీ అంటున్నావు. ఇవన్నీ కాదు నువ్వు చేయాల్సినవి. నీ ఆట ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది. రైట్, బర్నీ గారికి గట్టిగా క్లాస్ పడుతుంది. అండ్ బర్నీ, నువ్వెందుకు హరీష్ తోటి గొడవ పెట్టుకున్నావు అండ్ అక్కడ ఎందుకు అట్లా అయింది? ఆయన ఏదో గుడ్డులో గోల అనుకుంటూ వెళ్ళిపోతాడు, పిలిచి మరీ లొల్లి ఎందుకు పెట్టుకున్నావు అనే ఛాన్స్ ఉంది. అండ్ ఇలాంటివన్నీ ఉంటాయి. బర్నీ గారికి ఇవే. నువ్వు రాముకి అన్నావు కదా, వీళ్ళకి అన్నవి అంతే. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ మాలో గిలిలో పండేదంతా పున్నమే అనేటట్టు చేస్తున్నావు కదా. సో ఇదంతా మానేసి నీ ఆట నువ్వు ఆడు అని చెప్పే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రీతు చౌదరి, నీ ఆట అయితే కనబడతలేదమ్మా, నువ్వు క్లీనింగ్ బాగా చేస్తున్నావు. కావాలంటే మన సెట్ డిపార్ట్మెంట్లో, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న బోళ్ళు బోకెలు అన్నీ కూడా నీకే ఇస్తాను, నువ్వే దొమ్ముతూలే, కానీ నీ ఆట అయితే కనబడతలేదనే ఛాన్స్ గట్టిగా ఉంది. ఇక రీతు చౌదరిది ఓకే అంతే, అంతకుమించి పెద్దగా అడగరు. కామెడీ బాగానే చేస్తున్నావు, మంచిగా పాయింట్స్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు, ఇట్లాంటివి చెప్తారు, పాజిటివ్ ఉంటుంది. అండ్ కళ్యాణ్ విషయంలోకి వచ్చేసరికి, కళ్యాణ్ నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు చాలా ఇస్తావు అనుకుంటే నువ్వు ఏమి ఇస్తావు, ఉత్తగానే ఉందన్నట్టుగా కళ్యాణ్కి కొంచెం షంటింగ్, కొంచెం ఇన్పుట్స్ వస్తాయి. ఆ తర్వాత శ్రీజ అండ్ ప్రియ వీళ్ళిద్దరి గురించి స్పెషల్ కేర్ తీసుకుంటారు ఖచ్చితంగా నాగార్జున గారు. దొంగతనం చేస్తే మీరు అంతా రియాక్ట్ అయ్యారు, మళ్ళీ మీరు దొంగతనం చేయొచ్చా అనే టాపిక్ అడిగే ఛాన్స్ ఉంది. మీరు దొంగతనం చేయొచ్చా, మీరు చాక్లెట్ దొంగతనం చేసిరా అని చెప్పి వీడియో ప్లే చేస్తారు. రీతు, నువ్వు కూడా దొంగతనం చేసినావు అని చెప్పి రీతు వీడియో ప్లే చేస్తారు. ఇవన్నీ దొంగతనం చేయొచ్చా, క్యాప్టెన్ రూమ్లోకి వెళ్ళడానికి అది అసలు మీకు పర్మిషన్ లేదు, అట్లా వేరు కదా, మీకు పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి, సంజన వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తామని చెప్పి పనిష్మెంట్ ఇప్పించవచ్చు.
సంజన గట్టి పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. సంజన అనుకుంటే ఈ మానిటర్లు గినిటర్లు కూడా తీసి పారేస్తుంది. ఆ? దొంగతనం గురించి అండ్ వర్డ్స్ జారుతున్నారు. ఆ, కొన్ని మాటలు కొంచెం లైన్ దాటి వస్తున్నాయి, కొంచెం చూసుకోండి. అమ్మాయిలు కాబట్టి ఫస్ట్ వీకే కాబట్టి వదిలేస్తున్నా, ఓకేనా? ఇట్లాంటివన్నీ ఏమైనా చెప్పొచ్చు. ఇక ఇమాన్యుయల్ గురించి ఖచ్చితంగా పొగుడతారు, ఖచ్చితంగా మెచ్చుకుంటారు. కానీ ఎట్ ద సేమ్ టైం ఒక పర్సన్ని గుండుంది, ఆయన ఏజ్ కూడా అంకుల్కి దగ్గరగా ఉంది, అట్లాంటి పర్సన్ పట్టుకుని గుండు అంకులని నువ్వు అంటావా? అది కరెక్టా? అసలు అలా అనొచ్చా? అది బాడీ షేమింగ్ కాదా? ఇప్పుడు హరీష్ మాట్లాడతాడు, హరీష్ గట్టిగా పంచాయతీ అవుతుంది ఇద్దరి మధ్యలో. హరీష్ ఇమాన్యుయల్ మధ్యలో జరిగిన మాటల యుద్ధం గురించి హరీష్ మాట్లాడతాడు. హరీష్ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. కన్విన్స్ చేయలేనప్పుడు నాగార్జున గారిని కూడా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. సో ఆ ప్రయత్నాలు జరుగుతాయి ఖచ్చితంగా. మీరు కొంత అంటే శనివారం ఎపిసోడ్లో ముద్దపప్పు, శుద్ధపూస ఇట్లాంటి వాళ్ళని చూస్తారు. ఎందుకంటే ప్రతి సీజన్లో కూడా వారమంతా ఎగిరిన వాళ్ళు వారాంతంలో నాగార్జున గారి ముందు ఇట్లా అంటూ ఉంటారు. యాదుకుందా? ఆ టైప్ వాళ్ళు మళ్ళీ మనకు కనబడబోతున్నారు ఖచ్చితంగా. సో ముద్దపప్పు శుద్ధపూసలాగా బిల్డప్లు ఇస్తూ సైలెంట్గా ఉండి నాకేం తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేయబోతారు. సో ఖచ్చితంగా ఇమాన్యుయల్ని ఎంటర్టైన్మెంట్ విషయంలో ఎంతైతే పొగుడతారో అక్కడ టంగ్ స్లిప్ అయింది. గుండు అంకుల్, ఆయన అసలే గుండు ఉంది, ఆయన అసలే అంకుల్ ఏజు, అతన్ని పట్టుకొని గుండు అంకుల్ అని నువ్వు అంటావా అని చెప్పి ఖచ్చితంగా నిలదీసి ఫై చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు హరీష్ దానికంటే ముందు నువ్వేమన్నావు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. రెడ్ ఫ్లవర్ అని కంపారిజన్ చేస్తూ రెడ్ ఫ్లవర్ గురించి మాట్లాడుకుంటారు అని ఇమాన్యుల్ అంటే ఏంటి రెడ్ ఫ్లవరా గుండు అంకుల్ అని చెప్పి అన్నాడు కదా. రెడ్ ఫ్లవర్ అని అతన్ని ఎట్లా అంటావు? నువ్వు అతన్ని రెడ్ ఫ్లవర్ అని అనొచ్చు, అతను నిన్ను గుండు అంకుల్ అంటే నువ్వు హట్ అవుతావా? అంటే నువ్వు ఏమైనా మాట్లాడొచ్చా? ఇమాన్యుల్ నువ్వు కూర్చో, నేను మాట్లాడతా అని చెప్పి ఖచ్చితంగా హరీష్కి విపరీతమైన క్లాస్ దేని మీద పడుతుంది తెలుసా? అమ్మాయిల గురించి నువ్వేం మాట్లాడినావు. ఇప్పుడు నువ్వు ఒక మాట అనొచ్చు, మళ్ళీ ఆ మాటను రిసీవ్ చేసుకో. నువ్వు ఎవరి గురించి ఏమైనా మాట్లాడతావు మళ్ళీ నువ్వు అని. హరీష్ నువ్వు ఏంటి అసలు, నువ్వేంటి అసలు అని పెద్ద క్వశ్చన్ మార్క్ వేసి నీకు వీడియో ప్లే చేస్తా. అమ్మాయిలు అబ్బాయిలు సమానమే అనే టాపిక్ మీద నువ్వు మాట్లాడినావు, ప్రియాతోటి మాట్లాడినావు. అమ్మాయిలు అబ్బాయిలు సమానమే కదా, అబ్బాయిల కంటే స్ట్రాంగ్గా కదా? అమ్మాయిలు వీక్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అమ్మాయిలు అబ్బాయిలు స్ట్రాంగు ఏముంది, జెండరే డిఫరెన్స్, అంతకుమించి ఇంకేముంది, అంతా సేమే కదా. స్ట్రాంగ్ కాదా, ఎమోషనల్లీ స్ట్రాంగ్ కాదా, ఫిజికల్లీ స్ట్రాంగ్ కాదా, ఎందుకు గారు మీరు అని చెప్పి అమ్మాయిలు స్ట్రాంగు అన్న పాయింట్ని మాట్లాడినావు కదా ప్రియాతోటి. ప్రియా కూడా చెప్తుంది అక్కడ స్ట్రాంగే, కానీ ఇప్పుడు శ్రీజ ఉంది, నువ్వు ఎంత ఏమన్నా కానీ ఆమె ఏడవదు. నన్ను ఏమన్నా గట్టిగా అంటే నేను ఏడుస్తా. డిఫరెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కొక్క పర్సన్కి స్ట్రాంగ్ వీక్ డిఫరెన్స్ ఉంటుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పర్సన్ టు పర్సన్ వేరే అవుతుంది అని అవి చెప్పింది. కానీ అసలు ఇదే రూట్స్ నుంచి తీసేయాలి, మార్చాలి థాట్స్. అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్, మీకు అర్థమైతే లేదని చెప్పిండు. ఇదంతా చెప్పిన మనిషి వీడియో వేసి ప్లే చేస్తారు, ఇదేంటి అని అడుగుతారు. అంటే నా దృష్టిలో అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వలే సార్, ఖచ్చితంగా ఈక్వలే, ఇట్లాంటివన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాడు హరీష్. ఎంబటే ఇంకో వీడియో వేసి ప్లే చేస్తారు. నేను భరణి, ఇమాన్యుయల్ అనే ఇంకో ఇద్దరు అమ్మాయిలతో కూడా ఫైట్ చేసిన, మొత్తం టోటల్గా 3 అమ్మాయిలతో ఫైట్ చేసిన అని చెప్తాడు కదా. సో ఆ డైలాగ్ వేసి అంటే అమ్మాయిలతో ఫైట్ చేసినా వీళ్ళ అమ్మాయిలతో సమానంగా అని చెప్పి వాళ్ళని అమ్మాయిలతో సమానంగా అని చెప్పి పోలుస్తున్నావు. అంటే నీ దృష్టిలో అమ్మాయిలు తక్కువ అనే. అయినా నువ్వు అట్లా బాడీ షేమింగ్ చేయొద్దు అని చెప్పి నువ్వు గుండంకులు అంటేనే ఫీల్ అయ్యాను. మరి అబ్బాయిని పట్టుకుని అమ్మాయిలు అని చెప్పి బాడీ షేమింగ్ చేయొచ్చా? అలా తక్కువ చేసి మాట్లాడొచ్చా? అలా తక్కువనేనా నీ ఉద్దేశం, అందుకే నువ్వు అట్లా అంటున్నావా? ఇలాంటివన్నీ అడిగే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా హరీష్కి ఈ విషయంలో గట్టి కోటింగ్ పడుతుంది. వాట్ యు ఆర్ అసలు అంటే, అసలు నువ్వు నిజంగా మాస్క్ మ్యాన్ అంటే నువ్వే, నిజమైన మాస్క్ ఉన్నది నీకే. నువ్వు నిన్ను పోర్ట్రే చేస్తలేవు, నీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏమో అబ్బాయిల కంటే అమ్మాయిలు తక్కువ అని. బయటకు చెప్పే డైలాగులు ఏంటి అంటే అమ్మాయిలు అబ్బాయిలు సమానం అని. ఇలాంటి క్వశ్చన్లు గట్టిగా ఉండబోతున్నాయి. హరీష్కి ఇంతటితో తగ్గది ఇంకా చాలా ఉంటాయి. బిహేవియర్ అనే పదాన్ని నువ్వు ఎట్లా వాడినావు? ఒక అమ్మాయి గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు హౌస్లో ఏం చేసింది, ఏ పాయింట్ మీదకి వెళ్ళి, ఎందుకు నీకు ఇరిటేటింగ్గా వంట చేసింది కాబట్టి ఇరిటేటింగ్గా ఎందుకు నువ్వు వంట చేసేటప్పుడు, ఇది కదా నువ్వు అడగాల్సింది. బాడీ లాంగ్వేజ్ గురించి అడుగుతున్నావా, నువ్వు బిహేవియర్ గురించి అడుగుతున్నావా? ఎట్లా బిహేవియర్ గురించి అంటావు, తన క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లా చేస్తావు అనే పాయింట్ మీద గట్టిగా తనుజాని నిలబెట్టి ఇక్కడ హరీష్ని వేసుకోబోవచ్చు, ఇది జరగవచ్చు. అండ్ ఇక ఈ ఎగ్గు దొంగతనం టాపిక్లో నువ్వు ఏ స్మార్ట్నెస్ చూపించినావు, మరి ఏమైంది, ఆ తర్వాత లొల్లి ఎందుకు అయింది, అండ్ ప్రతి దగ్గర నీకు లొల్లి ఎందుకు అవుతుంది, ఇలాంటివి ఏమైనా అడగచ్చు. అండ్ ప్రతి ఒక్కరిని తీసేసినట్టు మాట్లాడుతున్నావు, ఇట్స్ నాట్ కరెక్ట్. నా దగ్గరికి రావద్దు, నా జోలికి రావద్దు, ఇవన్నీ అంటున్నావు కదా, ఇవన్నీ అడిగే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ మర్యాద మనీష్. ఖచ్చితంగా నాగార్జున గారు ఎత్తుకోవడమే అమర్యాద మనీష్. ఏంటి నీ పేరులో ఉన్న మర్యాద నీ లోపల లేకపోతే ఎందుకు ఇంకా
అసలేంటి మనీష్, అసలు రాముని ఎందుకు అంత చీప్‌గా చూస్తున్నావు అనే పాయింట్ ఖచ్చితంగా ఎత్తుతాడు. రాము టాపిక్ ఎత్తి ఖచ్చితంగా రాము సేఫ్ ప్లే అని ఎక్కడ అనిపించింది? ఒక సీన్ చెప్పు. ఒక ఇన్నోసెంట్ కార్డ్ యూజ్ చేస్తున్నావు, సేఫ్ కార్డ్ యూజ్ చేస్తున్నావు, ఇట్లాంటివి అంటున్నావు కదా నువ్వు. సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నావు అని ఎక్కడ సింపతి యూజ్ చేసిండు? తను టాస్క్ అద్భుతంగా ఆడిండు. ఎక్కడ కూడా సింపతి యూజ్ చేయలేదు. ఆ తర్వాత కూడా సింపుల్‌గా వెళ్ళిపోయిండు. మామూలుగా ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా నేను ఇంత కష్టపడ్డా నాకు రాలేదని ఓవర్ బిల్డప్ ఇయ్యలే, ఏడవలే, ఏం చేయలే. ఎక్కడ సింపతి ఆడిండు? అసలు ఎక్కడ సింపతి ప్లే చేసిండు? అన్ని బట్టలేసినా అక్కడ పోయి ఎండలో ఉతుకుతున్నాడు కదా! ఎక్కడ సింపతి ప్లే చేసిండు? ఇవన్నీ అడిగే ఛాన్స్ ఉంది. ఇక ఇమాన్యుయల్ విషయంలో బయట చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని తీసుకో, ఇతన్ని రీప్లేస్ చేయి, ఇదంతా వేస్ట్ అన్నట్టుగా మాట్లాడినావు కదా! అంటే ఇమాన్యుయల్ నీ దృష్టిలో వేస్టా? రాము నీ దృష్టిలో వేస్టా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే అవతల కంటెస్టెంట్లని డిసైడ్ చేసేటట్టుగా ఉన్నావా? బిగ్ బాస్ వీళ్ళని ఎందుకు తీసుకున్నావు బిగ్ బాస్? పెద్ద గేమర్ వచ్చిండు, ఇతను తీసేయి అని ఆ డైలాగ్ ప్లే చేసి చూపించి ఇది కరెక్టా అని అడిగే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే గేమ్లో క్వశ్చన్ చేయడము, లాజికల్గా థింక్ చేయడం, ఓవర్ లాజికల్గా థింక్ చేయడం, ఇల్లాజికల్గా థింక్ చేయడం, అతి తెలివి చూపించడం ఇవన్నీ ఓకే. కానీ ఒక పర్సన్ని డిస్రెస్పెక్ట్ చేయడం అనేది నాట్ ఓకే. డిస్రెస్పెక్ట్, పేరులో ఉన్న మర్యాద నీలో లేదు. వేర్ ఈజ్ ద మర్యాద? మర్యాద ఏది అని అడిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సంచాలకుగా నువ్వు కరెక్ట్గా చేసినావా అని అడగొచ్చు. అండ్ సంచాలకుగా నువ్వు తీసుకున్న డెసిషన్ న్యూట్రల్గా తీసుకుంటున్నా. కామనరు ఒక సెలబ్రిటీని గెలిపించింది, అది అయ్యేలాగా నేను ప్యాటర్న్ని మార్చిన అన్నావు కదా. అంటే గేమ్ని నీ చేతుల్లోకి తీసుకొని నువ్వు నచ్చినట్టుగా ప్యాటర్న్ని డిసైడ్ చేసి నువ్వు నచ్చినట్టుగా నువ్వు ఏ టీంని గెలిపించాలనుకుంటున్నావు ఆ టీంని గెలిపిస్తే అది సంచాలకుగా నువ్వు నిజంగా కరెక్ట్గా చేసినట్ట? ఇది ఒక క్వశ్చన్ వేయచ్చు. చెప్పండి మీరేమంటారు? అట్లా చేస్తే నిజంగా సంచాలకుగా బెస్ట్ చేసినట్టేనా? ఈరోజు శ్రీజ అడిగింది మనీష్ని, అట్లా నువ్వు చేసినావు కదా, అది సంచాలకుగా బెస్ట్ చేసినట్టు కాదు కదా, నువ్వు ఏదో కావాలని ఫేవరెటిజం చూపించినట్టు అయితే అంటే కాదు, ఎందుకైంది, నేను అట్లా అనుకోలేదు, నా ప్యాటర్న్ ఇట్లా అనుకున్నా, అట్లా అనుకుని ఇట్లా అనుకున్నా అంటాడు. అంత అటు ఇటు తిప్పుతాడు తప్ప మొత్తంగా అతనికి ఉన్న పాయింట్ అదే. నువ్వు అదే చెప్పినావు కదా అక్కడ పాయింట్, అంటే అదే చెప్పినా, నాకు అలా చేయాలనిపించింది, కానీ నేను అట్లా చేస్తే అట్లా జరుగుద్దా? కాదు కదా, అట్లా జరిగిందంటే ఓకే కదా, అయినా నీది తీయడానికి ఏం లేదు, అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, నేను కదిలిస్తే అందరూ పడిపోతారు అనుకుంటే ఏదేదో చెప్తుండే తప్ప ఒప్పుకోవట్లే. నాగార్జున గారు ఇంకా హైలైట్ ఏంటంటే ఇమాన్యుల్తో గొడవ అయినప్పుడు అన్నీ నాగార్జున గారు చూస్తున్నారు కదా, ఆయన చెప్తారులే అంట. దీనికి ఖచ్చితంగా నాగార్జున గారు అడగాలి, ఎవడయ్యా నీకు చెప్పింది నేను అన్నీ చూస్తా అని? ఏదో షూటింగ్కి రమ్మన్నప్పుడు వచ్చేసి ఏదో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతా, అన్నీ చూస్తాడంట అని. అవి వాడికే ఆ టైం ఉంది ఈ సోది పంచాయతీ చూడడానికి అని అడగచ్చు. ఊరికే అంటున్నా. ఇది సంచాలకుగా ఫెయిల్ అయినావా పాస్ అయినావా అని అడిగితే ఖచ్చితంగా ఫెయిల్. అండ్ నువ్వు ఒకటి చెప్పు మనీషు, నువ్వు చాలా బాగా ఫోకస్డ్గా చూసినావు కదా, రెడ్ పడ్డప్పుడు గ్రీన్ పడేదాకా ఆగుమని సృష్టికి చెప్పినావు అంటే చెప్పిన, పవన్కి డిమాండ్ పవన్కి చెప్పినట్టు చెప్పిన, మరి ఇమాన్యుల్కి ఎందుకు చెప్పలే? ఒకటి సరే, అతను చూసుకోలేదు, నువ్వెందుకు చెప్పలే? సరే, రెండో పాయింట్, కళ్యాణ్ అవుట్ కావడానికి కారణం ఏంటి అని అడగవచ్చు. అడిగి ఏ చెయ్యి తాకిందని నువ్వు తీసేసినావు అడిగితే ఖచ్చితంగా రైట్ హ్యాండ్ ఎల్బో అని ఏదో చెప్తాడు. ఈ యాప్లో ఏదన్నా తెలుసుకుంటే కనుక వేరే, కానీ రైట్ హ్యాండ్ ఎల్బో అని చెప్తాడు. వీడియో ప్లే చేసి చూపించి నువ్వు అప్పుడు ఏమన్నావు, రైట్ హ్యాండ్ ఎల్బో అన్నావు కదా, కానీ ఇక్కడ పట్టుకుంది లెఫ్ట్ హ్యాండ్తో కదా, నీకు ఎట్లా లెఫ్ట్ హ్యాండ్ రైట్, ఓహో ఇటు ఉన్నది లెఫ్ట్, ఇది రైటు ఇది లెఫ్టా అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు ఫస్ట్ పర్సన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి నేర్చుకో. అండ్ శ్రీజ ప్రియాని అంత సీరియస్గా, వాళ్ళ మీద అంత సీరియస్గా నేను ఓనర్ని వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నావు కదా, మరి ఎందుకు హరీష్ నీకు బ్యాడ్జ్ లేదు నువ్వు మూసుకొని కూర్చో అన్నప్పుడు అతనితో ఎందుకు గొడవ పెట్టుకోలే? అక్కడ ఎందుకు వాయిస్ రేజ్ చేయలేదు? అంటే అమ్మాయిల మీద వాయిస్ రేజ్ చేస్తావు కానీ అబ్బాయిల మీద చెయ్యవా అనే పాయింట్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. రైట్, ఇది మనీష్ గురించి, అది హరీష్ గురించి. తర్వాత శ్రేష్ఠి గురించి కూడా ఒక 2 మాటలు మాట్లాడే ఛాన్స్ ఉంది. ఏందమ్మా నువ్వు కనబడతలేవు, ఉన్నావా లేవా, ఆ డ్యాన్స్ కూడా చూపిస్తలేవు సరిగ్గా, ఏం చేస్తున్నావు చెప్పు, నువ్వు అక్కడ పోయినావు, ఉన్నావా అంటే ఉన్నా అన్నట్టున్నావు, ఎందుకు అనవసరంగా ఎగ్గు పంచాయతీలో నువ్వెందుకు ఏడిచినావు అమ్మా, ఇట్లాంటి ఏమైనా క్వశ్చన్ 4 అడిగేటి ఉంటే అడుగుతాడు అంతే. ఆ తర్వాత క్లోజ్. ఇక స్పెషల్ కేర్ తీసుకునేది కొంతమంది కంటెస్టెంట్లు, డిమాండ్ పవన్, ఫ్లోరా సైని, సుమన్ శెట్టి, ఇలాంటి వాళ్ళ కోసం ఒక స్పెషల్ కేర్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సుమన్ శెట్టి, నువ్వు ఉన్నావా లేవా, అసలు ఎక్కడున్నావు, ఎందుకు ఉన్నావు, 2 రోజులు అయింది కదా సార్ కలిసిపోతాం అన్నావు కదా, ఎక్కడ కలుస్తున్నావు, ఇంకా కలుస్తలేవు కదా, ఈ ఏది ఈ లేదు ఊ లేదు, ఏడున్నావు అసలు అని అడిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. టాస్క్ బాగానే ఆడినావు కదా, మొన్న ఆడొచ్చు కదా, యాక్టివ్గా ఉండొచ్చు కదా అని చెప్పే ఛాన్స్ ఉంది. కానీ అబ్బా నేనేమంటే ఇవన్నీ పక్కన పెట్టురే, సుమన్ శెట్టి అన్న పీఆర్కి హ్యాట్స్ ఆఫ్. మిగతా పీఆర్స్ అంతా, మిగతా కంటెస్టెంట్లకు పీఆర్లు ఉంటే కనుక దయచేసి సుమన్ శెట్టి అన్న పీఆర్ని చూసి నేర్చుకోరు మీరు. నిజంగా చెప్తున్నా, నేర్చుకోరు అంటున్నా. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న పీఆర్ ఏందబ్బా,
అరే! ప్రతి ఒక్కరు పీఆర్ మామూలుగా మీ వోడు కంటెంట్ ఇస్తలేడు కాబట్టి నేనేం చేయలేకపోతున్నా అంటారు. అసలు సుమన్ శెట్టి అన్న జీరో కంటెంట్ అసలు ఏమీ లేదు. శూన్యం. ఆ శూన్యాన్ని తీసి ముంగట పెట్టి, ఆ శూన్యం వెనకాల ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజికేసి, సెంటిమెంటల్, ఎమోషనల్ బీజీఎం ఏసి, ఆ చిన్న క్లిప్ ఆయనకు కనిపించేదే తక్కువ. లైవ్ అంతా చూసినా గాని ఒక 10 నిమిషాలు కూడా కనిపియడు. సో, అందులో నుంచెల్లే కంటెంట్‌ని తీసుకొని ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏసుకొని, ఇంతకంటే అమాయకుడిని ఎక్కడైనా చూడగలుగుతామారా? ఇలాంటి మంచోడిని కదరా గెలిపించాలని ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏసి, ఒక టెస్ట్ రాసి వదిలేస్తే మిలియన్స్‌లో పోతుంది. అంతెందుకు మా స్వాతమ్మ వచ్చి అంటంది, "పాపం సుమన్ శెట్టి అన్న బాగా అమాయకుడు ఉన్నట్టున్నాడు కదా! పాపం 2, 3 రీల్స్ వచ్చినాయి చూసినా" అన్నది. అట్లుంది. ఆ రీచ్ ఆ రేంజ్‌లో పోతుంది. అక్కడ ఏం చేత్తాండ్రయ్యా అంటే ఏం చేత్తలేడు. ఉత్తగనే ఉన్నాడు. తిన్నావా అంటే తిన్నా, పనవా అంటే పనవా, డు 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 డుబ్బచమన్నా అన్నట్టుంది. ఇంక అంతకు మించి ఏం లేదు. అటువంటిది ఇంత సింపతి క్రియేట్ చేస్తుర్రు. మిగతా పీఆర్‌లు మీ వోడు కంటెంట్ ఇయ్యలేదు కాబట్టి నేనేం చేయలేను. ఒరేయ్ బూడిద భస్మంలోకెళ్ళి తీత్తార్రా అయ్యా కంటెంట్ వాళ్ళు. వాళ్ళని చూసి తెచ్చుకోవాలి మీరంతా. ఏంటిది? జ్ఞానం. యమ్మ! హ్యాట్స్ ఆఫ్ భయ్యా! ఎవరో గాని నాకొక మెసేజ్ చేయరి. నేను మీతో టచ్‌లో ఉండాలనుకుంటున్నా. అంటే మీ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్. మీ క్రియేటివిటీ నచ్చింది నాకు. బురదలో నుంచి పన్నీర్ తీత్తారయ్యా మీరు? అక్కడ ఏం లేకుండా పిండుతారు. మిగతా వాళ్ళు పన్నీర్ ఇచ్చినా గాని పెండలో పోస్తుర్రు. అది. సరే. అంటే మిగతా పీఆర్‌లంతా గూడా అంత పెద్ద కంటెంట్ అంత ఆ రేంజ్‌లో మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ వ్యూస్ తోటి కంటెంట్‌ని క్రియేట్ చేయలేకపోయారని నాకనిపిచ్చింది. అందుకే చెప్తున్నా. సరే. ఆయనకు ఓట్ బ్యాంక్ కూడా గట్టిగా వచ్చింది. మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎంతోమంది సుమన్ శెట్టి అన్నకి ఓటు చేస్తున్నామని చెప్పిర్రు. ఎందుకంటే ఆయన మంచితనానికి, ఆయన ఇన్నోసెన్స్‌కి, ఆయన అమాయకత్వానికి ఓటేస్తున్నారంట. ఈ బిగ్ బాస్ చూసేది దేనికో ఈళ్ళు. ఆటొద్దు, పాటొద్దు, తీటొద్దు ఏదొద్దా? అమాయకత్వానికి, మంచితనానికి ఓటేత్తరంట. గమ్మత్తున్నరే. హ్మ్. సరే నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న నీకేం అడగడానికి కూడా ఏం లేదు. అసలు నువ్వేం పెర్ఫార్మెన్స్ చేస్తలేవని చెప్తాడు. ఆ తర్వాత ఫ్లోరా షైనీని ఒక మాట అడుగుతారబ్బా. ఎందుకు నువ్వు వాష్‌రూమ్‌లోనే ఉంటున్నావు? నిన్ను వాష్‌రూమ్ కడగడానికి ఎళ్ళమన్నారు తప్ప, వాష్‌రూమే నీ ఇల్లని చెప్పలేదు. ఔట్ హౌస్ అని ఒకటుంది కదా! అది నీ ఇల్లు. అసలు ఏంటి వాష్‌రూమ్‌లోనే ఉంటున్నావు అంటే, స్మెల్ బాగుంది సార్ అంటది కావచ్చు. అదే చెప్పింది మరి మొన్న. సో, ఫ్లోరా షైనీది అయిపోయిన తర్వాత డిమాండ్ పవన్. ఏంటి డిమాండ్ పవన్? నీ ప్రాబ్లమ్ ఏంటి? నువ్వు అసలు ఎక్కడ ఎందుకు కనబడట్లేదు అని అడిగే ఛాన్స్ ఉంది. సార్ నేను మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు సార్. నేను అడుగుతున్నాను సార్. నాకు ఛాన్స్ కోసం అడుగుతున్నాను సార్. నాకు అసలు మాట్లాడడానికి ఛాన్సే ఇవ్వట్లేదు. ఇలాంటి ఏమైనా డైలాగులు కొడతాడు. అప్పుడు ఖచ్చితంగా నాగార్జున గారు సురుకు పెడతారు. ఎక్కడ జీవితంలో ఎవరిని అడగకు. నీ ఛాన్స్ నువ్వే తెచ్చుకోవాలి. నీ ప్రయత్నం నువ్వే చేయాలి. నీ మాట నువ్వే వినిపించాలి. నీ పాయింట్ నువ్వే పెట్టాలి. ఎవరో ఛాన్స్ ఇస్తారు. ఏదో జరిగిపోద్ది. చెప్పాలి సార్ నాగార్జున గారు. నాగార్జున గారు మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. అక్కడ అగ్ని పరీక్షలో కూడా ఏం రాలే. అసలు ఇక్కడికి ఎట్లా వచ్చిందనేది 100 మార్కుల క్వెషను. సరే. ఏంటి పవన్? ఏంటి? ఏంటి నీకు నోట్లో నాలుక లేదా? వాళ్ళెవరో మాట్లాడనిచ్చేదేందయ్యా? వాళ్ళనెవరు మాట్లాడనిస్తున్నారు చెప్పు అని అడగాలి. ఇవన్నీ జరగాలి అని కోరుకుందాం. సో, డిమాండ్ పవన్‌కి స్పెషల్ కేర్ ఉంటది ఖచ్చితంగా. మెచ్చుకోవడం మాత్రం ముగ్గురికి ఉంటదబ్బా! ఖచ్చితంగా ముగ్గురిని మెచ్చుకుంటారు. నలుగురిని మెచ్చుకుంటారు. 1 శ్రీజ అని, 2 సంజన అని, 3 రాము రాథోడ్‌ని, 4 ఇమాన్యుయల్‌ని. ఇంకా ఆ తర్వాత ఎవరినైనా మెచ్చుకుంటారు అంటే నాకు తెలిసి తనుజ, భరణి అట్లాంటోళ్ళని మెచ్చుకుంటారు అంతే. సో, ఇది మనం చూడబోతున్న ఎపిసోడ్. నాకు తెలిసి ఇదే ప్యాటర్న్‌లో ఉంటది. లేదంటే యాజ్ యూజువల్‌గా హనీమూన్ ఫస్ట్ వారం అంతా హనీమూన్ వీక్ లాంటిదే. హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా! ఓకే. అంతాక్షరి ఆడుకుందామా. సరే సుమన్ శెట్టి మాతో పాట పాడు అంటే ఆయన పాట స్టార్ట్ చేస్తాడు. అట్లుంటదనమాట. ఆ వెర్షన్ అన్నా చూడొచ్చు. ఈ వెర్షన్ అన్నా చూడొచ్చు. నేనైతే గట్టి వెర్షన్ కోరుకుంటున్నా. ప్రోమో వరకి గట్టి వెర్షన్ ఉండంగానే మళ్ళీ ఎపిసోడ్‌లో తుస్ వెర్షన్ ఉందనుకో వేస్ట్. ఆఫ్‌కోర్స్ ఆల్రెడీ ప్రోమోలో గట్టి వెర్షన్ పెట్టంగానే ఇక కింద కామెంట్‌లలో వస్తూనే ఉంటది. అరే ప్రోమోరా ఇది ప్రోమో ఆ రేంజ్‌లోనే ఉంటది. ప్రోమో కేజీఎఫ్ రేంజ్‌లో ఉంటది. అసలు సినిమా మాత్రం అసలు సినిమా మాత్రం హృదయకాలేయం లెక్క ఉంటది. ఇట్లాంటియన్నీ కామెంట్‌లు సన్ ఆఫ్ ఇండియా లెక్క ఉంటదని ఇట్లా కామెంట్‌లు వస్తూనే ఉంటాయి. అది మనం ప్రతి సీజన్‌లో చూస్తున్నాం. అట్లాంటివి జరగకూడదు. ప్లీజ్ నాగార్జున గారు కొంచెం ఇన్వాల్వ్ కండి. దయచేసి హంబుల్ రిక్వెస్ట్ ఇది. ఓకేనా? ఈ సీజన్‌లు ఎత్తిపోతున్నాయి నాగార్జున గారు. ఈ సీజన్ అయినా కొంచెం కాన్సంట్రేషన్ చేయండి ప్లీజ్. ఉంటా.